కొండ ప్రాంతంలో నేచురల్గా ఏదైతే పద్ధతి ప్రకారంగా ప్రతి సంవత్సరం వాళ్ళు ఈ చెరకు కొండ ప్రాంతంలో చెరకు తయారవుతుంది అనమాట అండి. ఇది వీటిలో ఉన్న అన్నీ కూడా మేము దగ్గరుండి ఆడించుకొని దీంట్లో జీలకర్ర, మిరియాలు, ధనియాలు, వాము, అల్లం, కొన్నాటిలో శొంఠి కూడా కలుస్తుందండి. ఇదేం చేస్తుందంటే ఈ మనకి ఎండాకాలంలో వచ్చినటువంటి రుగ్మతల దగ్గు ఈ ఈ చూడండి ఇది తీసుకొని ఏదైనా ఒకటి మీరు టేస్ట్ చేశారనుకోండి, అసలు మనం బెల్లం తింటున్నామా ఇవన్నిటినీ కలిపిన రసౌషధం తింటున్నామా అనేటటువంటి భ్రాంతి మీకు తప్పనిసరిగా కలుగుతుంది. జీర్ణానికి, ఆకలిని పెంచడానికి, మన మలబద్ధకం అని ఏదైతే చెప్పుకుంటున్నామో దానికి, శరీరం మీద వచ్చి కొన్ని రకాలైన దద్దుర్లకి, ఎండాకాలం వచ్చి వేడి పొక్కులకి, అంటే బెల్లం అంటే ఒకటి డైరెక్ట్గా బెల్లం వేస్తామని కాదండి, దీంట్లో అనుపానాలతో వేరే కొన్ని రకాలైనటువంటి మూలికలకు సంబంధించినటువంటి పొడాలు కానీ, కషాయాలు కానీ, ఔషధాలు కూడా దీనికి కల్పిస్తామండి మేము. దాంతో చాలా వరకు ఉపశమనం పొందుతారనమాట. ఎండవేడిని తట్టుకొని మన పనులు మనం చక్కగా సాఫీగా చేసుకోవడానికి గాను వచ్చినటువంటి అన్నీ కూడా ఈ ఎండాకాలానికి సిద్ధం చేసి పెట్టినటువంటి ఔషధాలండి ఇవన్నీ కూడా. ఈ బెల్లం కానివ్వండి, తేనె కానివ్వండి, నెయ్యి కానివ్వండి, లేదు ఒంటికి రాసుకుని ఆయిల్స్ కానివ్వండి, ఏదైనా సరే అన్నీ కూడా ఈ కాలం ఋతువు మారినప్పుడు ఏ అయితే తీసుకొని రావాలో అవి తీసుకొని వచ్చి సిద్ధంగా పెట్టుకోవడానికి అనమాట అండి. అందరికీ నమస్కారం.